ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు మనము వాక్యదానాని కోసం తీసుకున్న భాగం లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వాక్యం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువుల బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చెయ్యదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాటని తన శిష్యులకి ఆ 70 మందికి చెప్తున్నారు. ఆ 70 మందికి మాత్రమేనా? కాదు, మనకు కూడా చెప్తున్నారు. ఈ మాటని అక్కడున్న వారికి శిష్యులకి 70 మందికి చెప్తున్నారు. కానీ మనకెందుకు చెప్తున్నారు? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. మనము ఆయన సైనికులని ఈ వాక్యం చెబుతుంది. ఆ శిష్యుల వలె మనలో కొందరిని దేవుడు తన సేవకు సువార్తకు ఎన్నుకున్నారు. ఇదేమీ కాకపోయినా మన విరోధి అయిన అపవాది ఎప్పుడు ఎవరిని మింగుదామా అనే గర్జించు సింహము వలె వెతుకుతూ తిరుగుతున్నాడని దేవునికి తెలుసు. దేవుని పిల్లల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని వాడు టైం చూస్తూ ఉంటాడు. మనకు ఎప్పుడు పోరాటం ఉంటుందని దేవునికి తెలుసు. అందుకే సాతాని క్రియల్ని అణిచివేయడానికి మనకు ఈ అధికారం ఇచ్చారు. సాతాన్ని తొక్కివేయడం దేవుని పని కదా, వాని క్రియల్ని అణిచివేయడం దేవుని పని కదా. మరెందుకు మనకు ఈ అధికారం ఇచ్చారు? పాత నిబంధనలో వాళ్ళు అనేక యుద్ధాలు చేసినట్లు మనం చూసాం. యుద్ధానికి వెళ్ళినప్పుడు రాజు ఒక్కడే వెళ్ళి యుద్ధం చేశాడా? లేదు, రాజు తన రాజ్యానికి చెందిన సైనికుల్ని తీసుకుని వెళ్ళి యుద్ధం చేసేవారు. అదేవిధంగా దేవుడు రాజై మనము అతని సైనికులమై అతనితో కూడా మనము పోరాడాలని దేవుడు అనుకుంటున్నారు. రాజుకు యుద్ధం చేయడానికి తన సైనికుల సహాయం అవసరమైనట్టు దేవునికి మన సహాయం అవసరం లేదు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, విరోధిని 1 సెకండ్లో ఓడించగలడు. అయినప్పటికీ మనము కూడా ఆయనతో పోరాడాలని దేవుడు అనుకుంటున్నారు. పాత నిబంధనలో యుద్ధం చేయడానికి ఒక స్థలానికి వెళ్ళి యుద్ధం చేసేవారు. లేదంటే విరోధులకి ఒక చిన్న గ్యాప్ దొరికినా అందులో నుండి లోపలికొచ్చి యుద్ధం చేసేవారు. కొన్నిసార్లు పట్టణంని మనుషులందరినీ నాశనం చేసేవారు. లేదంటే పట్టణంని లోబరుచుకుని వాళ్ళనందరినీ దాసులుగా చేసుకుని వాళ్ళకి కావాల్సిన విధంగా విరోధులు నడిపించేవారు. మన విరోధి కూడా మన లోపలికి వస్తే వాడు మనల్ని నాశనం చేయడానికి చూస్తాడు. లేదంటే మనల్ని లోబరుచుకుని మన ఆలోచనలో మన ప్రవర్తనలో వానికి కావాల్సిన విధంగా వాడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. వాడు ఏ స్థలంలో వచ్చి మనల్ని మనకున్న వాటిని నాశనం చేస్తాడు, మనం ఎందుకోసం పోరాడాలి, ఏ విషయం కోసం ప్రార్థించాలని చూద్దాం. నెహెమియా పుస్తకం 4వ అధ్యాయం 14వ వాక్యం. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడుకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకుని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. మన విరోధి మనల్ని, మన కుటుంబ వారిని, మనకున్న వాటిని, మన సహోదరుల్ని నాశనం చేయడానికి వస్తాడు. నెహెమియా ఇక్కడ చెప్పినట్టుగా భయపడుకుడి, యుద్ధం చెయ్యుడి అని చెప్పినట్టుగా మనము పోరాడాల్సింది ఎక్కడ అంటే ప్రార్థనలో. ప్రార్థనా స్థలమే మనకు యుద్ధ భూమి. ప్రార్థనలోనే మనము సాతానుతో పోరాడాలి. ప్రార్థనలో మనము సాతాని అన్ని క్రియలు నాశనం చెయ్యొచ్చు. ప్రార్థన లేని ఒక జీవితము ప్రకారం లేని ఒక పట్టణానికి సమంగా ఉంది. ఎప్పుడు ప్రార్థన చెయ్యాలి? ప్రతి సమయమందు ప్రార్థించుడి అని అపోస్తులుడైన పౌలు చెబుతున్నారు. మనకి అన్నిటికీ టైం ఉంటుంది, కానీ ప్రార్థన చేయడానికి మాత్రం టైం ఉండదు. మీరు ఒకవేళ పనికి వెళ్ళే వ్యక్తి, గృహిణి లేదంటే బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు. పొద్దున్నుండి సాయంత్రం వరకు పనిచేసి రాత్రి వరకు పనిచేసి మీరు ప్రార్థన గనక చేయకపోతే హోల్ ఉన్న బిందెలో మీరు నీళ్లు పోసి ఆ హోల్ ద్వారా నీళ్ళంతా బయటకు వచ్చేసినట్టు ఉంటుంది. మీరు చాలా కష్టపడి మీ కుటుంబాన్ని, పిల్లల్ని బాగా చూసుకోవాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళకి అనారోగ్యం కావచ్చు, పిల్లలు దారి తప్పిపోవడం కావచ్చు, విరోధి ఏదో ఒక విధంగా వచ్చి అన్ని వృధా చేస్తాడు. వాళ్ళ కోసమో వాళ్ళ ఆత్మీయ జీవితాని కోసమో మీరు ప్రార్థన గనక చేయకపోతే మీ వైరి వాళ్ళని ఏదో ఒక విధంగా నాశనం చేస్తాడు. మీరు కష్టపడిందంతా వృధాగా పోతుంది. మీకు ఎంతే పని ఉన్నా, ఎంతే బిజీ ఉన్నా కాస్తసేపు ప్రార్థన చేసుకుని తర్వాత అన్నీ చేసినట్టయితే మీ కష్టార్జితాన్ని మీరు అనుభవించవచ్చు.
మీకు ఎంతే పని ఉన్నా, ఎంతే బిజీ ఉన్నా రోజు మీ పిల్లలతో, కుటుంబంతో కాస్తసేపు గడపాలని మీరు ఆశపడతారు. అదేవిధంగా దేవుడు తన పిల్లలైన మనతో రోజు కాస్తసేపు మనతో మాట్లాడాలని దేవుడు ఆశపడతారు. మీరు ఒకవేళ కుటుంబ ప్రార్థనని ముగించి, లేదంటే ఏదైనా ఒక ప్రార్థనలో పాల్గొని ఈరోజు ప్రార్థన ముగించాను అని అనుకుంటారు. ఇంటికి వచ్చిన గెస్ట్తో మీరు కుటుంబంగా కూర్చుని మాట్లాడడం వేరే, వాళ్ళతో సెపరేట్గా కూర్చుని మాట్లాడడమే వేరే. ఇదే విధంగా మీ ప్రార్థన కూడా ఉంటుంది. దేవునికి కాస్తసేపు మనతో మాట్లాడాలని, మన కష్టాలని వినాలని, ఆయన కూడా మనతో కాస్తసేపు టైం గడపాలని ఆశపడతారు. ఆయన మనతో మాట్లాడి మనకొచ్చే శోధనని, మనకొచ్చే ఆశీర్వాదము ముందుగానే చెప్తారు. నువ్వు దానికి కాస్తసేపు టైం ఇచ్చి దేవునితో రోజు కాస్తసేపు గడపాలి. నీకు ఇష్టం వచ్చినట్టు ఏదేదో చెప్పి 5 నిమిషాల్లో ప్రార్థన ముగించకుండా నువ్వు చెప్పాల్సింది చెప్పి దేవుడు మాట్లాడడానికి కాస్త టైం ఇవ్వు. దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతారు. అందుకే యేసుక్రీస్తు వారు మత్తాయికి రాసిన సువార్త 6వ అధ్యాయంలో, నువ్వు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యుము అని చెప్పారు. ఇంకా మన విరోధి కంటికి కనిపించేవాడు కాదు. వాడు ఎలా వస్తాడని ఎలా తెలుసుకోవాలి? వానితో ఎలా పోరాడాలి? పాత నిబంధనలో వైరితో ముఖాముఖిగా పోరాడినట్టు మనము కూడా మన వైరితో ముఖాముఖిగా పోరాడాలి. దేవుడు మనకిచ్చిన అధికారాన్ని ఉపయోగించి పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని వాక్యాన్ని చెప్పి అధికారంతో వైరిని ఖండించి దేవుని నామంలో విడిచిపో అని చెప్పాలి. అప్పుడు వాడు విడిచిపోతాడు. నువ్వు ప్రార్థనలో చాలా స్ట్రాంగ్గా ఉన్నావు, నిన్ను ఏమీ చేయడానికి అవ్వదు అని వానికి తెలిసినప్పుడు వాడు రెండోదిగా వచ్చేది కుతంత్రంతోనూ భయపెట్టేవాడుగాను వస్తాడు. మన వైరి అనేక విధమైన కుతంత్రాలతో వస్తాడు. ఈరోజు కొన్ని చూద్దాం. యుద్ధానికి వెళ్ళే వ్యక్తికి ముందుగా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ అన్నది లేకుండా వాడు యుద్ధానికి వెళితే వాడు ఎంత బలమున్న మనిషి అయినా, వాని దగ్గర ఎలాంటి ఆయుధాలున్నా దాన్ని యూజ్ చేయడానికి రాలేదంటే అన్ని వృద్ధాగా పోతుంది. అదే విధంగా నీ విరోధి ఎలా వస్తాడో నీకు తెలియకపోతే వాని కుతంత్రాలని నువ్వు నాశనం చేయలేవు. పాత నిబంధనలో ఒక వ్యక్తి నేరుగా వెళ్లి యుద్ధ భూమిలో యుద్ధం చేయకుండా కుతంత్రంగా వచ్చిన విరోధులతో వాళ్ళ కుతంత్రాలని పాడు చేసి దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చారో, మనము మన విరోధి ఒక కుతంత్రాలని పాడు చేసి మన కోసము, మన కుటుంబం కోసము, ఇతరుల కోసం ఎలాగ ప్రార్థించాలో చూద్దాం. నెహెమియా పుస్తకం 4వ అధ్యాయం 1 నుండి 3 వరకు ఉన్న వాక్యాలు. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లాటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రేను దండువారి యుదుటను తన స్నేహితుల యుదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చెయ్యుదురు? తమంతటా తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చెయ్యుదురా? మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యుద్ధ ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవుననెను. నెహెమియా ప్రార్థించి రాజు నుండి ఆజ్ఞను పొంది అతని దగ్గర నుండి పత్రం తీసుకుని చాలా సంతోషంగా దేవుని పని చేయడానికి వచ్చాడు. కానీ అతడు అనుకోని సమస్యలు అతనికి ఎదురయ్యాయి. గోడ కట్టడానికి మొదలు పెట్టగానే ఇందులో చెత్త చాలా ఎక్కువగా ఉంది, ఈ పని చాలా కష్టం, నీ వల్ల ఇది కట్టడానికి అవ్వదు, నీకు అంత బలం లేదు, వీళ్ళు కట్టే రాతి గోడ పైన ఒక నక్క గనక ఎగిరితే అది పడిపోతుందని అబద్ధాలు చెప్పి ఎగతాళి చేసి వాళ్ళని మానసికంగా కుంగదీయడానికి చూశారు. నెహెమియా ఈ విషయాన్ని దేవునికి అప్పగించి వాళ్ళ మాటలని పట్టించుకోకుండా, వాళ్ళ మాటలకి కుంగిపోకుండా గోడ కట్టే పనిని ముందుకు తీసుకుని వెళ్ళాడు. మన విరోధి కూడా మన ఆలోచనల్లో లేదంటే వేరే వాళ్ళ ద్వారా వచ్చి నీకు సాతాన్ని వెళ్ళగొట్టడానికి అవ్వదు, నీకు అంత శక్తి లేదు, నువ్వు బలహీనుడు, నువ్వు ప్రార్థిస్తే ఏమీ జరగదు అని అబద్ధం చెప్పి మరలా వేరే కొంతమందిని లేపి మనం చేసే పనిని ఎగతాళి చేసేనట్టు చేసి మనల్ని మానసికంగా కుంగదీయడానికి చూస్తాడు.
కానీ నువ్వు ఇది కుతంత్రమని తెలుసుకుని వాని మాటల్ని పట్టించుకోకుండా మానసికంగా కుంగిపోకుండా నువ్వు చేసే పనిని కొనసాగించాలి. ఒకవేళ నీకు ఆ పని చేయడానికి కాకపోవచ్చు, కానీ నీకు ఆ పని లేదంటే ప్రార్థన చేయమని చెప్పిన దేవుడు నీకు కావాల్సిన శక్తి ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయడానికి దేవుడు నీకు సహాయం చేస్తారు. నువ్వు చేస్తున్న పని కొనసాగిస్తూ అందులో నువ్వు సక్సెస్ అవుతున్నట్టు గనక వానికి తెలిస్తే వాడు రెండోదిగా ఇంకొక కుతంత్రం ద్వారా వస్తాడు. ఇదే అధ్యాయంలోని 6 నుండి 8 వరకు ఉన్న వాక్యాలు. అయినను పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటుమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. సన్బల్లాటును, టోబీయును, అరేబియులు, అమ్మోనీయులు, అష్టోదియులు యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బీటలన్నీయు కప్పబడిననియు వినినప్పుడు మిగులా కోపబడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలెనని వారందరూ కట్టుకట్టి మమ్మల్ని కలచపరచగా, వాళ్ళు గోడ కట్టే పని కొనసాగిస్తూ అది సగము ఎత్తు కట్టబడి ఉండాదని చూసి అందరూ ఒక్కసారిగా వెళ్ళి యెరూషలేము మీద యుద్ధం చేసి వాళ్ళని కలతపరిచి ఆ పనిని ఆటంకపరచాలని చూశారు. ఇదే విధంగా నీ వైరి అన్ని వైపుల నుండి నీకు ఇబ్బందులు పెట్టి అందరినీ లేపి నిన్ను కలతపరచడానికి పనిని అడ్డుకోవడానికి చూస్తాడు. ఆ గోడ కట్టే పని వాళ్ళు ప్రారంభించినప్పుడు చెత్త ఎక్కువగా ఉన్న అందరూ సంతోషంగా ఒప్పుకొని ఆ గోడని కట్టడానికి ప్రారంభించారు. ఇదే అధ్యాయంలోని 10వ వాక్యం చూసినట్టయితే, పని చేసే వారి బలము తగ్గిపోయి ఉన్న చెత్త విస్తారము మా వల్ల ఈ పని చేయడానికి అవ్వదు అని చెప్తున్నారు. ఇంకొక వైపేమో విరోధులు అందరూ ఒక్కసారి వచ్చి వీళ్ళని కలతపరిచి పనిని ఆటంకపరచాలని చూస్తున్నారు. మన విరోధి కూడా మనకి ఆయాసం ఇచ్చి పని చాలా కష్టం అనే ఆలోచన పుట్టించి మనం చేసే పనిని ఆటంకపరచడానికి ఎప్పుడు చూస్తూ ఉంటాడు. ఇదే అధ్యాయంలోని 9వ వాక్యం చూసినట్టయితే, మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగలు కావిలి ఉంచుతిమి అని చూస్తాం. వాళ్ళలాగే నువ్వు ప్రార్థించి పనిని ఆపకుండా దేవుని సహాయంతో కొనసాగించాలి. నెహెమియా ఈ స్థలంని జయించి ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు తర్వాత వచ్చింది. ఇదే అధ్యాయంలోని 11వ వాక్యం. మా విరోధులను వారు తెలిసి కొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చోరబడి వారిని చంపి పనిని ఆటంకపరచుదమనిరి. శత్రుల యుద్ధనున్న యూదులు వాళ్ళ కుతంత్రాలని వచ్చి చెప్పినప్పుడు నెహెమియా ఏం చేశారో చూద్దాం. అదే అధ్యాయంలోని 13వ వాక్యం. అందు నిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటులతోనూ వారి విండ్లతోనూ నిలిపితిని. ఇంకా ఇదే అధ్యాయంలోని 16 నుండి 18 వరకు ఉన్న వాక్యాలు. అయితే అప్పటి నుండి నా పని వారిలో సగము మంది పని చేయుచూ వచ్చిరి, సగము మంది ఈటులను, బల్లెములను, విండ్లను, కవచములను ధరించిన వారై వచ్చిరి. అధికారులు యూదులలో ఆయా ఇంటి వారి వెనుక నిలిచిరి. గోడ కట్టువారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేత పని చేసి ఒక చేతిలో ఆయుధము పట్టుకుని యుండిరి. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చెను. బాక ఊదువాడు నా యుద్ధ నిలిచెను. నెహెమియా విరోధుల కుతంత్రాలని పాడు చేయడానికి దిగువ స్థలములలో ఎత్తున్న స్థలములలో సగం మందిని నిలిపి విరోధులు లోపలికి రాకున్నట్టు జాగ్రత్తగా చూసుకున్నాడు. ఇంకా బరువు మోసేవారు ఒక చేతిలో ఆయుధం పట్టుకుని ఒక చేతిలో పని చేసేవారు. గోడ కట్టేవాళ్ళు కత్తిని నడుముకి బిగించుకుని గోడ కట్టేవారు. ఈ విధంగా నెహెమియా విరోధి కుతంత్రాల్ని పాడు చేసి గోడ కట్టే పనిని కొనసాగిస్తూ వచ్చాడు. ఇదే విధంగా మనము కూడా దేవునితో మాట్లాడే ఒక వ్యక్తి అయితే దేవుడు మనకి రాబోయే అన్ని శోధనని, కీడుని, విరోధి కుతంత్రాలని మనకి ముందుగానే తెలియజేస్తారు. అది దేవుడు మనతో ప్రార్థనలో డైరెక్ట్గా మాట్లాడవచ్చు, లేదంటే దర్శనంలో మాట్లాడవచ్చు, లేదంటే ఏదైనా ప్రవక్తల ద్వారాగా మనతో మాట్లాడవచ్చు. చూడండి, వాళ్ళు ముందుగా దిగువున్న స్థలములలో ఎత్తున్న స్థలములలో కొంతమందిని నిలిపి జాగ్రత్త వహించినట్టు మనము కూడా మన జీవితంలో ఉన్న దిగువైన స్థలములలో జాగ్రత్తగా ఉండాలి. దిగువ స్థలం అని చెప్తే విరోధులు ఎవరికీ తెలియకుండా ఏదైనా ఒక దారి చేసుకుని లోపలికి వచ్చే ఒక స్థలం. మన జీవితంలో దిగువైన స్థలం అని చెప్తే
మనం వదిలిపెట్టి వచ్చిన పాపపు జీవితము, కొన్ని పాపాలు, లోకపు జీవితము, వాక్యానికి విరుద్ధమైన జీవితము, మన ఆలోచనలు, ఆసక్తులు, జీవపు డంబము ఇలాంటి విషయాలే. నీ విరోధి ఎప్పుడు నిన్ను అదే పాపంలో తోసివేయడానికి, వెనక్కి లాగడానికి, నీ జీవితంలోనికి వచ్చి నిన్ను నాశనం చేయడానికి అవకాశం చూస్తూ ఉంటాడు. నువ్వు ఏ విషయంలో అయితే వీక్గా ఉన్నావో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి నీ విరోధికి స్థలం ఇవ్వకుండా ఎప్పుడూ వాని కుతంత్రాలని కనిపెట్టి దానిని విడిచిపెట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నెహెమియా పని చేసేవారు ఎప్పుడు ఈటులు, ఆయుధాలు, కత్తులు వాళ్ళ దగ్గర ఉంచుకొని పని చేసినట్టు మనము ఎప్పుడు దేవుని వాక్యాన్ని పట్టుకుని ఉండాలి. అంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి. వాళ్ళు ఎప్పుడు ప్రార్థనలో అప్రమత్తంగా ఉన్నట్టు మనము కూడా ఎప్పుడు ప్రార్థనలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మన విరోధి లోపలికొచ్చి అన్నిటినీ నాశనం చేస్తాడు. కానీ మనకి ప్రార్థన చేయడానికి టైమే ఉండదు. అయినా మనం చెప్తాము, నేను చర్చికి వెళ్తాను, ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాను, దేవుని వాక్య ప్రకారంగా నడుచుకుంటాను, అయినా సరే నాకు మాత్రం ఎందుకు ఇంత కష్టము, దేవుడు ఎందుకు నాకు సహాయం చేయడు అని చెప్తాము. నువ్వు చేసే విధంగా ప్రార్థన చేయకుండా నీ విరోధి ఎప్పుడు ఒక అవకాశాన్ని ఎదురు చూస్తూ ఉంటే, నువ్వు దినంలో కొద్దిసేపు కూడా ప్రార్థన చేయకుండా, నీకిచ్చిన అధికారం యూజ్ చేయకుండా, చేయాల్సిన విధంలో ప్రార్థన చేయకపోతే, పోరాడాల్సిన విధంలో నువ్వు పోరాడకపోతే అన్ని వృధాగా పోతుంది. నెహెమియా గనక మనలాగా నేను నీ పనే చేస్తున్నాను, నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నాను, నీ కోసమే ఇంత కష్టపడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నీ వాక్యానుసారంగా నడుచుకుంటున్నాను, అయినా సరే ఎందుకు నాకు ఈ కష్టాలు అని గనక ఆయన కూర్చుని ఉండుంటే ఆ గోడ కట్టే పనిని పూర్తి చేయడానికి అయ్యేది కాదు. నెహెమియాలాగా అప్రమత్తంగా ఉండి సాతాని క్రియల్ని నాశనం చేస్తే మాత్రమే జయకరమైన జీవితం చేయడానికి అవుతుంది. ఇంకా 4వదిగా విరోధి వచ్చే కుతంత్రము. నెహెమియా పుస్తకం 6వ అధ్యాయం 5 నుండి 7 వరకు ఉన్న వాక్యాలు. వాళ్ళు అలాగున 4 మారులు నా యుద్ధకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరల ప్రత్యుత్తరమిచ్చితిని. అంతటా 5వ మారు సన్బల్లాటు తన పనివాని ద్వారా విప్పియున్న ఒక పత్రికను నా యుద్ధకు పంపెను. అందులో వారిపైన రాజుగా ఉండవలెనని నీవు ప్రకారము కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవు యూదులను రాజు మీద తిరుగుబాటు చెయ్యునట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు, యూదులకు రాజుగా ఉండాలని నిన్ను గూర్చి ప్రకటన చెయ్యుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలను రాజుకు ఈ సంగతులను తెలియనగుననియు, అందు నిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసేదమని రాండనియు, ఈ సంగతి అన్యజనుల వదంతియనియు దానిని గేషేము చెప్పుచున్నాడనియు రాయబడెను. నెహెమియాని భయపెట్టడానికి 4 మార్లు పత్రికలు పంపించారు. నెహెమియా భయపడుకున్నప్పుడు 5వ మారు అతనికి ఏమి చెప్తే భయపడతాడని ఆలోచించుకుని రాజు పేరు చెప్పి అతనిని భయపరిచి గోడ కట్టే పనిని ఆతంకపరచాలని చూస్తున్నారు. కానీ నెహెమియా వాళ్ళ కుతంత్రాలని ఎరిగి ఎందుకు భయపడకుండా గోడ కట్టే పనిని కొనసాగించాడు. ఇదే విధంగా నీ విరోధి నువ్వు ఎందుకోసం భయపడతావో అదే విషయాల్ని నీ ఆలోచనలలో లేదంటే వేరే వాళ్ళ ద్వారా మరలా తీసుకుని వస్తాడు. నువ్వు వాని కుతంత్రాలు ఎరిగి ఎందుకు భయపడకుండా దేవుని ప్రేమని పూర్తిగా తెలుసుకుని వాన్ని ఎదిరించి పోరాడాలి. దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోవును అని చెబుతుంది. నువ్వు వాని మాటల్ని పట్టించుకోకుండా నీ ఆలోచనలో వచ్చేదాన్ని నమ్మకుండా దేవుని వాక్యాన్ని నమ్మి నువ్వు చేసే పనిని కొనసాగించాలి. ఇంకా 5వదిగా చేసిన కుతంత్రం అదే అధ్యాయంలోని 10వ వాక్యం. అటు తరువాత మెహేతాబేలునకు పుట్టిన దేలాయా కుమారుడైన షేమాయి యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయము లోపలికి మనము పోయి తలుపులు వేసుకొనేదము రాండని చెప్పగా, నెహెమియాకి ప్రాణభయం పుట్టించడానికి, దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడానికి, అతని స్వంత ప్రజలు అతనిని ద్వేషించుకునేలాగా చేసి అతని మీద కోపం వచ్చి అతనిని తిరస్కరించేలాగా చేయడానికి ప్రవక్తకి లంచం ఇచ్చి అబద్ధమైన ప్రవచనము చెప్పించారు.
నెహెమియా ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా నడుచుకోకుండా యథార్థంగా నడుచుకున్నాడు. భయపడిపోయి ఎలాంటి తప్పైన నిర్ణయము తీసుకోలేదు. ఇదే విధంగా ఇంతకు ముందు దేవుని దగ్గర బాగా ఉండి ఇప్పుడు విరోధి యొక్క మాటలకు క్రియలకు మనసు ఇచ్చిన దేవుని కృప నుంచి పడిపోయిన కొన్ని విశ్వాసుల్ని ఉపయోగించుకుని నిన్ను తప్పు చేయడానికి ప్రేరేపిస్తాడు. నెహెమియాను పాపం చేయడానికి ప్రేరేపించిన ఆ ప్రవక్తలాగా నిన్ను ఎవరైనా ప్రేరేపిస్తే, లేదంటే నీ ఆలోచనలో ఏదైనా వాక్యానికి విరుద్ధమైనది గనక వస్తే దాన్ని గ్రహించి పాపం చేయకుండా అలాంటి వారిని విడిచిపెట్టి దూరంగా ఉండు. ఆ ప్రవక్త ఏ విధంగా తన వారికి వ్యతిరేకంగా నిలబడి విరోధులతో చేయి కలిపాడో అలాంటి వారు ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు. జాగ్రత్తగా ఉండు. ఇంకా 6వదిగా చేసిన కుతంత్రం అదే అధ్యాయంలోని 17వ వాక్యం మరియు 19వ వాక్యం. ఆ దినములలో యూదుల ప్రధానులు టోబియా యుద్ధకు మాటి మాటికి పత్రికలు పంపుచూ వచ్చిరి. అతడును వారికి పత్రికలు పంపుచుండెను. 19వ వాక్యం. వారు నా యుదట అతని గుణాతిశయములను గూర్చి మాటలాడుచూ వచ్చిరి. నేను చెప్పిన మాటలను అతనికి తెలియజేసిరి. నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలను పంపెను. యూదుల ప్రధానులలో కొంతమంది టోబియా గుణాతిశయముల గురించి మాట్లాడుచూ వచ్చిరి అని చూశాము. నెహెమియా రాజు వద్దన ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండేవారు. రాజభవనం ఒక సుఖ సంతోషాలు విడిచిపెట్టి ఎవరి కోసం ఇక్కడికొచ్చి ఇంత కష్టపడుతున్నారో, విరోధులకి విరోధి అయ్యి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఇంత కష్టపడుతున్నాడో ఆ యూదులే విరోధి యొక్క గుణాతిశయాలని వచ్చి నెహెమియాతో వర్ణిస్తున్నారు. నెహెమియా వాళ్ళ మీద కోపపడి వాళ్ళని కోపంతో ఏమీ అనలేదు. నేను ఎవరి కోసం ఇంత కష్టపడి పని చేస్తున్నానో వాళ్ళే ఈ విధంగా ఉంటే నేనెందుకు వాళ్ళ కోసం ఇంత కష్టపడాలి అని చెప్పి ఆ పనిని అర్థంలో విడిచిపెట్టి వెళ్ళలేదు. ఆయన ఇది దేవుని పని అని దేవుని మీద నమ్మకం ఉంచి ఆ పనిని కొనసాగిస్తూ వచ్చాడు. ఇదే విధంగా మనము కూడా కొంతమందికి సహాయం చేస్తూ వేరే వాళ్ళతో విరోధులయ్యి వాళ్ళ కోసం కష్టపడుతుంటే వాళ్ళే విరోధులతో చేయి కలిపి వాళ్ళ గుణాతిశయాలు మన దగ్గర వచ్చి చెబుతూ ఉంటే మనకి ఖచ్చితంగా కోపం వస్తుంది. మన విరోధి వాళ్ళ మీద మనకి కోపం రావాలి, మనం చేస్తున్న పనిని లేదంటే సహాయాన్ని విడిచిపెట్టాలి, ఆ పనిని ఆటంకపరచాలని ఇలాంటి కుతంత్రాలు చేస్తాడు. ఇది విరోధి యొక్క కుతంత్రం అని తెలుసుకుని చేస్తున్న పనిని అర్థంలోనే విడిచిపెట్టకుండా నెహెమియాలాగా మనం చేస్తున్న పనిని కొనసాగించాలి. దేవుడు మనకి ఏదైనా ఒక వాగ్దానం చేస్తే లేదంటే ఏదైనా ఒక ఆశీర్వాదం చెప్తే అది వెంటనే నడుస్తుందని మనము ఎప్పుడూ అనుకోకూడదు. దేవుని చిత్తాన్ని చేసినప్పుడు, వాగ్దానం వైపు నడిచినప్పుడు మనకి ఆశీర్వాదానికి ముందు కొన్ని సమస్యలు వస్తాయి. నెహెమియా రాజు దగ్గర ఆజ్ఞ పొంది పత్రాలు తీసుకుని ఇక్కడికొచ్చి గోడలన్నీ చుట్టి చూసి అందరితో మాట్లాడినప్పుడు అందరూ సహాయం చేస్తాను అన్నప్పుడు ఆ గోడని కట్టేయొచ్చు అని అనుకున్నాడు. ఆ తర్వాత సమస్యలు, ఇబ్బందులు ఒకటి తర్వాత ఒకటి రావడానికి మొదలుపెట్టింది. ఇదే విధంగా దేవుడు ఏదైనా ఒకటి చెప్తే, వాగ్దానం చేస్తే, అది బిజినెస్ కానీ, మినిస్ట్రీ కానీ, లేదంటే వేరే ఏదైనా పని కావచ్చు, మనము దాన్ని స్టార్ట్ చేసేటప్పుడు చాలా సంతోషంగా స్టార్ట్ చేస్తాము. స్టార్టింగ్ లో బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. దేవుడు వాగ్దానం చేశారు, మనము చేసేస్తాము అని అనుకుంటాము. కానీ ఆ తర్వాత సమస్యలు, ఇబ్బందులు ఒకటి తర్వాత ఒకటి వచ్చి ఆ పనిని పూర్తి చేయనివ్వకుండా అడ్డుకుంటుంది. మనం సంతోషంగా ఉండడం మన విరోధికి ఇష్టం లేదు. నీకు దేవుడు చెప్పిన ఏదైనా సరే, బిజినెస్, మినిస్ట్రీ, పని లేదంటే ప్రార్థన, ఏదైనా సరే నువ్వు అర్థంలోనే ఆపేయకుండా నెహెమియాలాగా ఎందుకు కుంగిపోకుండా, భయపడకుండా కొనసాగించు. దాన్ని పూర్తి చేయడానికి దేవుడు నీకు సహాయం చేస్తారు. నువ్వు పని కానీ, ప్రార్థన కానీ అర్థంలోనే ఆపేస్తే, నువ్వే దాన్ని ఆటంకపరిస్తే దేవుడు దాన్ని పూర్తి చేయలేడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యంలో చెప్పినట్టు, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. నియమ ప్రకారము మనము పోరాడాలి, లేదంటే మన పోరాటము వృధా అయిపోతుంది. దేవుడు రాజయ్యి మనము అతని సైనికులమయ్యి విరోధితో పోరాడాలి. బుద్ధిమంతులై, ధైర్యవంతులై, సాతాని కుతంత్రాలని ఎరిగిన వారై నెహెమియాలాగా ఉండాలి. ఈ విధంగా దేవునితో పాటు మనము విరోధితో పోరాడాలి. ఈ మాటల ద్వారా దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.